కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. మదిలో ధ్యానించి తరింతునేనయ్యా నా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. ఏలేశమైన కరుణకు ఈ దోషి పాత్రమా. ఏలేశమైన కరుణకు ఈ దోషి పాత్రమా. కల్వరిలో కృప చూపి కలుషాలు బాపినా నా యేసయ్యా. కీర్తింతును మనసారా యేసయ్యా. వేణోళ్ళ పోడ పొగడిన నీరుణము తీరునా. వేణోళ్ళ తోను పొగడిన నీరుణము తీరునా. ఇన్నాళ్ళు దున్నీళ్ళు ఇన్నాళ్ళు కన్నీళ్ళు తుడిచావా జాలితో నా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. అందరూ పాడండి. ఓను నీ నామము మనసారా యేసయ్యా. మనసారా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు ఒక మంచి పాట పాడుకున్నాం. నాకు చాలా ఇష్టమైనటువంటి పాట. ఈ పాట దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. నాకు చాలా ప్రియమైన స్నేహితుడు విజయాకర్ గారని లూథరన్ చర్చిలో పనిచేస్తూ ఉండేవారు. హైదరాబాదులో ప్రభునందు నిద్రించారు. మేమంతా కలిసి చదువుకున్నాం. ఆయన రాసిన ఈ పాట ఆస్ట్రేలియా దేశంలో మేము వెళ్ళినప్పుడు మా అక్కయ్య ఈ పాట పాడింది. ఈవా శామ్యుల్ గారు. నేను అన్నాను, అక్క ఈ పాట చాలా బాగుంది, ఎవరు రాశారు, నువ్వు ఎక్కడ రాసుకున్నావంటే ఇది మీ ఫ్రెండ్ రాసిన పాటని అని అంటే నేను కూడా ఆ పాట నేర్చుకున్నాను. దేవునికి వందనాలు. సరే ఈ పాట ఎందుకు పాడాను అంటే బైబిల్ గ్రంథంలో ఒక ఆయన పాడకూడని పాట ఒకటి పాడాడు. చెప్దామండి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి పాడకూడని పాట పాడాడు. ఆయన ఏమన్నా సామాన్యమైన వ్యక్తి? ఆయన కూడా ఒక పాస్టర్ గారు అనుకుందాం. ఆయన కూడా ఒక అభిషక్తుడే. మనం ఈ దినాలలో చాలా వినకూడని పాటలు, పాడకూడనటువంటి పాటల్ని మనం వింటూనే ఉన్నాం. ఎలా? నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఈ మధ్యకాలంలో ఒక క్లబ్ పాట ఏదో వచ్చింది. అంటావా ఆ అంటావా ఆ పాట వచ్చింది కదా, మీకు తెలుసు. అది నాకంటే బాగా తెలుసు. ఒకడు ఏం చేశాడు, అంటావా యేసు, అంటావా యేసు అని వాడుతున్నాడు. దేంతో కొడితే వాడిని బాగుంటుందో నాకైతే అర్థం కాలేదు. గమనించారా? ఇలాంటి చెత్త పాటలు పాడే వాళ్ళని చూస్తే ఎంత కోపం, ఉక్రోషం వస్తుందో చెప్పడానికి వీల్లేదు. ఒక దేవుని సేవకురాలంట, ఆమె క్రిస్మస్ రోజున ఒక పాట పాడింది. ఆ పాట ఏం పాట అని అంటే, ఆరేసుకోవయ్యి పారేసుకుంటానని రామారావు గారి పాట ఏదో
పూర్వ పాట ఉంది కదా, అది క్రిస్మస్ పాటకి పట్టి ఆమె పాడుతూ ఉంది. అది పాడేటప్పుడు వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు డ్యాన్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. నేనేమంటున్నానంటే ఇవన్నీ వాళ్ళకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇవన్నీ కూడాను పాడకూడని పాటలు అయి ఉన్నాయని నేను మీకు ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. డాడీ 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 డాడీ, గుడ్డు డాడీ, డాడీ 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 డాడీ, బ్యాడు డాడీ, ఇవి పాటలేనా అని అనిపిస్తూ ఉంటాయి కదా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, ఇక్కడ ఒక ఆమె వచ్చింది, ఆమె అయ్యా నేను పాడబడతానంటే పాట పాడడానికి అవకాశం ఇవ్వమని ఈ అంధులైన బిడ్డలు నన్ను అడిగితే నేను ఆమెకి ఇచ్చాను పాట. ఆమె ఏం పాడుతుంటానంటే ఆడకుండా ఉండగలనా, నేను పాడకుండా ఉండగలనా అని పాడుతుంది. అమ్మ నువ్వు పాడొద్దు ఆడొద్దు తల్లి, నోరు మూసుకొని కూర్చుంటే అది హాయిగా ఉంటుంది. చూడండి ఇలాంటి పాటలు శామ్యూల్ గారు రాసిన పాటలు చాలా రాగయుక్తంగా శ్రావ్యంగా ఉండే పాటలు మనం చూస్తున్నాం బైబిల్లో. మీరు చూడండి ఎక్కడుంది ఈ పాట, పాడకూడనటువంటి పాట ఎవరు పాడారు? ఒక దైవజనుడే ఈ పాట పాడాడని బైబిల్లో మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం చదువుదామా? 15వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు సాంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అంటున్నాడు. అవును, మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఇది ఎందుకండి పాడకూడని పాట అని మీరు నన్ను అడగొచ్చు. అవును, నా దృష్టిలో ఒకవేళ బైబిల్ పరిజ్ఞానము ఉన్నటువంటి వాళ్ళ దృష్టిలో ఇది పాడకూడనటువంటి పాటనే. ఎందుకు అనంటే శాంసోనే ఈ పాట పాడాడు. బైబిల్లో పాటలన్నీ కూడాను అవి వేరు విధంగా వ్రాయబడి ఉన్నాయి. నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, నరుల్లోని తీయబడును గనుక నారి అనబడును. అది మొదటి పాట బైబిల్ గ్రంథంలో. ఒక దైవజనుడు బైబిల్లో పాటలు ఉన్నాయని గ్రహించి ఆ పాటలన్నీ వేరు చేశాడు. బైబిల్లో ఉన్న పాటలన్నీ వేరు చేశాడు. బైబిల్లో ఉన్న మొదటి పాట ఆదాము గారు పాడారు. అది చాలా శ్రావ్యమైన పాట, వినసొంపుగా ఉన్నటువంటి పాట. ఆయన భార్యను చూసినప్పుడు ఆయన ఆ పాట పాడాడు. ఇప్పుడు సాంసోను పాట పాడుతున్నాడు. ఏంటయ్యా దోషము ఏమనుంది? అప్పుడు సాంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అని అంటున్నారు. గమనించండి, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. శాంసోను చంపలేదు, ఆ మాట గమనించండి. 1000 మందిని శాంసోను చంపలేదు, 2 కుప్పలను ఆయన చంపలేదు. చూడండి అక్కడేమని రాయబడింది? గాడిద ఎముకతో 1000 మందిని నరులను నేను చంపాను, ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను అంటున్నాడు. ఆ కుప్పలేంటో తర్వాత చూద్దాం మనం. ఇక్కడ దోషము ఏంటి? ఈ శాంసోన్ గారు ఆ పని ఆయన జరిగించలేదు. ఎవరు జరిగించారు? మీరు బైబిల్లో చూడండి 15వ అధ్యాయము 14వ వచనంలో ఎవరు చంపారో చాలా క్లియర్గా వ్రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 14వ వచనం అందరం చదువుదామా? ఆ అధ్యాయాలు అలాగే ఉంచండి, మీ దగ్గర ఉంచండి. యెహోవా ఆత్మ అతని మీదకు బలముగా వచ్చినందున. ఇప్పుడు చెప్పండి, ఎవరు చంపారు ఆ 2 కుప్పలు? చెప్దాం, ఎవరు చంపారు? ఆత్మదేవుడు. మళ్ళీ చెప్పండి, ఎవరు చంపారు? ఆత్మదేవుడు. పెద్దగా చెప్పండి, ఎవరు చంపారు? ఆత్మ. నేనేమంటున్నానంటే శాంసోనా లేకపోతే ఆత్మ? ఒక ఆర్టికల్ కూడా నేను రాశాను, శామ్యూల్ బాబా లేకపోతే దేవుని ఆత్మ? ఈ కార్యాలన్నీ ఎవరు జరిగించారు? శామ్యూల్ బాబు కాదండి, దేవుని ఆత్మ, హోలీ స్పిరిట్ జరిగించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ అతిశయం ఏంటంటే నేను అనే మాట, నేను అనే మాట 3 సార్లు ఉంది. నేను చంపి ఉన్నాను 2 సార్లు అక్కడ ఉంది. తర్వాత ఆఖరిలో 16వ వచనం చివరిలో చంపి ఉన్నాను అని అంటున్నాడు. నేను ఐ అనే మాట ఇక్కడ ప్రస్తావించబడింది. ఒక రాజకుమారుడు గురువు గారి దగ్గరికి పంపబడ్డారు. రాజకుమారుడు వెళ్ళాడు, గురువుగారి దగ్గరికి వెళ్ళారు. గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో కార్యదర్శి ఉంటే రాకుమారుడు వచ్చాడు, ఆయనను నేను కలుసుకోవాలంటే ఆ చిట్టి ఒకటి పంపించారు. అప్పుడు ఆ ఋషి అన్నారట, ఆ సాధువు గారు అన్నారట, అయ్యా రాకుమారుడు వచ్చారు, మీ కొరకు ఆ బయట ఉన్నారంటే ఆ చిట్టి వెనక రాసి పంపించారు, నేను చచ్చాక, అంటే నీవు చచ్చాక
రా అని అన్నారట. ఇప్పుడే క్లాస్ మొదలు పెట్టను, నేను అనేది చచ్చాక, లేకపోతే నువ్వు చచ్చాక రమ్మంటే నేను చచ్చాక రమ్మని ఆయన కబురు పెట్టారు. రాకుమారుడు అనుకున్నాడట, ఈడు చచ్చాక నేను వచ్చి ఏం చేయాలంటే దాని భావం ఏంటి? నేను అనేది చనిపోయిన తర్వాత, ఐ అనేది చనిపోయిన తర్వాత రండి. దేవుడు కూడా ఈ ఉదయకాలం మందు శాంసన్ జీవితం ద్వారా మాట్లాడుతున్నాడు. నేను అనేది శాంసన్ జీవితంలో చావలేదు. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. ఆయన జీవితంలో అది చావలేదు. నేను చంపి ఉన్నాను, నేను కుప్పలు చంపి ఉన్నాను అని 3 మార్లు మాట్లాడాడు. అయితే దేవుడికి ఈ పాట వినపడిందండి. చెప్దామా ఎవరికి వినపడింది? దేవునికి. ఈ లాస్ట్ వాళ్ళు చెప్తారా ఎవరికి వినపడిందండి? దేవునికి వినపడింది. దేవుడు ఆ పాట విన్నాడు. విని ఏం చేశాడు? దేవుడు ఊరుకోలేదండి. ఇలాంటి చెత్త పాటలు పాడినందుకు దేవుడు ఊరుకోలేదు. మిక్కిలి దప్పిక ఆయనకు కలిగించినట్లుగా ఇదే 15వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. చూడండి, బైబిల్లో నుండి మిక్కిలి దప్పిక ఆయనకు కలిగినట్లుగా చూస్తున్నాం. అప్పుడు శాంసను ఏం చేశాడు? ఒక ప్రార్థన దేవునికి చేశాడు. ఆ ప్రార్థనలో ఆయన మార్చుకున్నాడు. ఏం మార్చుకున్నాడు నేను మీకు చెప్తాను. దయచేసి 15వ అధ్యాయము, ఇదే అధ్యాయము 18వ వచనం చదువుదాం. అక్కడ తీరు మారింది, పాట మారింది. అప్పుడు అతడు మిక్కిలి దప్పిక ఉన్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలన అని వేడుకొనెను. ఇప్పుడు చూసారా, ఆ పద్ధతి మారింది, స్టైలు మారింది. ఇప్పుడు ఏమంటున్నాడు? యెహోవాకు మొరపెట్టాను. అతడు మిక్కిలి దప్పికొన్నాడు. ఒకటి. రెండవది, యెహోవాకు మొరపెట్టాడు. ఏమంటున్నాడు? నీవు నీ దాసుని చేత. నీవు అని ఇంతకుముందు అన్నాడా? అనలేదు. ఏమన్నాడు ఇంతకుముందు? నేను. చెప్దాం, ఏమన్నాడు ఇంతకుముందు? నేను అని అంటున్నాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఆమె ఎవరు? ఒక ఆమె పాట పాడొద్దు కదా, రూటు మారింది, పాట మారింది, చాట మారింది అని పాడొద్దు కదా. ఇప్పుడు రూటు మారింది. ఇప్పుడు ఈ పాట కూడా మారింది. ఏమంటున్నాడు? ప్రభువా, నేను కాదు నీ ఆత్మ, నేను కాదు ప్రభువా నీ ఆత్మ, నీ ఆత్మ ఈ కార్యం జరిగించింది, నీ ఆత్మే 1000 మందిని చంపింది, నీ ఆత్మే ప్రభువా ఈ కార్యక్రమాలన్నీ జరిగించింది. చూడు, అప్పుడు అతడు మిక్కిలి దప్పికొన్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడి చావవలెనా అని వేడుకుంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడకూడని పాట ఆయన పాడాడు. శాంసన్ గారు పాడకూడని పాట పాడినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈయనొక న్యాయాధిపతిగా ఉన్నాడు. మరి ప్రార్థనా ఫలితంగా అమ్మ నాన్నకు జన్మించిన వాడుగా ఉన్నారు. నాన్న పేరు మనోహాన్ అని బైబిల్లో మనం చూస్తున్నాం. అమ్మ పేరు వ్రాయబడి ఉండలేదు. జోరియా పట్టణస్థుడని వ్రాయబడి ఉంది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దాను వంశములో జన్మించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయినా కూడాను అతిశయం అనేది చావలేదు, నేను అనేది చావలేదు. చాలా పర్యాయాలు చాలామందితో మనం మాట్లాడుతున్నప్పుడు నేను 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 అనే మాట ఎక్కువ సార్లు ఉపయోగిస్తుంటారు. మొదటి విషయం ఏంటంటే పాడకూడని పాట నంబర్ 1. నంబర్ 2 నేర్చుకుందాం శాంసన్ జీవితంలో నుండి. రెండవ విషయాన్ని మనం చూద్దాం. రెండవ విషయం ఏంటంటే 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి దయచేసి. 14వ అధ్యాయము మొదటి వచనంలో మీరు గమనిస్తే శాంసన్కి ఒక బలహీనత ఉందండి. అదేంటంటే కండ్ల బలహీనత ఒకటి ఉంది అని మనం నేర్చుకుంటున్నాం. చెప్దామండి, ఏ బలహీనత అండి? కండ్ల బలహీనత. అంటే ఆయనకి ఏమైనా సైట్ ఉందా? అది ఆ మాట నేను చెప్పడం లేదు. శాంసన్కి చూచే అలవాటు ఒకటి ఉంది. చెప్దామండి, ఏం అలవాటు ఉందండి? చూచే అలవాటు ఒకటి ఉంది. చూడండి 14 కూడా చదువుదామా. శాంసను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను ఆడేమందండి చూచెను. చెప్దాం మళ్ళీ, ఏం చేశాడటండి? చూచెను. తిమ్నాతుకు వెళ్ళాడు, ఫిలిష్తీయుల కుమార్తెను చూచినట్టుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇదే 14వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. 14:7 ఆమె యందు శాంసోనుకు ఇష్టము. ఏముంది మీ బైబిల్లో? ఇష్టము.
కలిగెను అని బైబిల్లో చూస్తున్నాం. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఆ 16వ అధ్యాయము మొదటి వచనములో కూడా ఇలాంటి మాటే ఒకటి ఉంది. గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచెను చూడ వెళ్ళెను, మోహించెను అనే మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయము 4వ వచనములో మోహించెను అనే మాట చూస్తున్నాం. అందం అంటే ఆయనకు బాగా ఇష్టము, చక్కదనం అంటే ఆయనకు చాలా ఇష్టము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా బైబిల్లో నేను అండర్లైన్ చేసుకున్నాను. చూచెను, ఇష్టపడెను, ఇష్టము కలిగెను, మోహించెను, చూచెను, తిమ్నాతుకు వెళ్ళెను అని బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. శాంసోను కన్నులకు ఏబు కన్నులకు చాలా వ్యత్యాసం ఉందండి, చాలా వ్యత్యాసం. ఏబు గారు ఏమన్నారంటే 31వ అధ్యాయము ఏబు గ్రంథంలో 31వ అధ్యాయంలో రాసి ఉంది. ఏమంటున్నాడు? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేనెలాగూ చూతును. 31వ అధ్యాయము మొదటి వచనంలో వ్రాయబడి ఉంది. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూతును. సాంసోన్ అయితే చూసిందే చూడడము, కానీ ఏబు భక్తుడు చూడలేకపోయాడు. ఎందుకంటే ఈ కన్నులతో ప్రామిస్ చేసుకున్నాడు. ఎందుకంటే చెత్త బొమ్మలు నేను చూడను, చెత్త మనుషులను నేను చూడను, మోహించలేని కన్నులు ఏబు గారికి ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మా ఇంట్లో చాలా కోడి పిల్లలు ఉండేవి, కోళ్ళు ఉండేవి. నాన్నగారికి కోళ్ళన్నా, కోడి పిల్లన్నా, వ్యవసాయం అన్నా, పండ్లు పండించడం అన్నా, టమాటాలు, ఇవన్నీ కోడిగుడ్లన్నీ ఒక దగ్గర జాగ్రత్తగా చేసి ఆ కోడి పిల్లలను పెట్టి క్యాలెండర్లో రాసి పెట్టేవాడు. ఈ గుడ్లన్నీ ఎప్పుడు పిగులుతాయి, ఎప్పుడు కోడికి డెలివరీ అవుతుందా అని ఆ నాన్న చాలా జాగ్రత్తగా అవన్నీ చేస్తూ ఉండేవాడు. చిన్న చిన్న కోడి పిల్లలు మా ఇంట్లో తిరుగుతూ ఉండేవి. ఒకసారి గద్ద వచ్చింది. గద్ద వచ్చి మా కోడి పిల్లల్లో ఒక కోడి పిల్లని తీసుకెళ్ళి ఒక కొమ్మ మీద కూర్చుంది. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గద్దను చూస్తున్నాను. నేను ఆ గద్దను ఏమి అనలేదు. నా కోడి పిల్లని అది ఏం చేస్తుందో చూశాను. అది ఏం చేసింది అని అంటే బాగా చక్కగా కనపడుతుంది. ముందు ఆ గద్ద ఏం చేసింది అని అంటే ఆ కోడి పిల్ల యొక్క కన్నులు పొడిచేసింది. తన పదునైనటువంటి ముక్కుతో 2 కళ్ళు పొడిచేసింది. అంటే దాన్ని అంధత్వంలోనికి దింపేసింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సైతానుడు శాంసోను కండ్లను వాడుకున్నాడు, పట్టుకున్నాడు. ఒక గద్దలాగా వచ్చి పట్టుకున్నాడు. ఒక కొమ్మ మీద శాంసోన్ని కూర్చోబెట్టి ఆ చిన్న కోడి పిల్ల యొక్క ఆ గుడ్లు ఎలా పీకాడో అలాగే పీకినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే 16వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు శాంసోను కన్నులకు తీర్పు తీరుస్తూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమని రాయబడి ఉంది? 16:21 అందరం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 16:21. అప్పుడు ఫిలిష్తీయులు అతనిని పట్టుకొని అతని కన్నులను ఒడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. ఇప్పుడు చూడండి, ఒక దొంగ ఉన్నారు అనుకుందాం. దొంగ ఉంటే పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి ఏం చేస్తారు? మొదటిగా ఏమండి, అమెరికా అలాంటి దేశాల్లో అయితే ఇలా చేతులు వెనక్కి విరిసి దానికి బేడీలు వేస్తారు కదా. మన దేశంలో అయితే ఈ ముందు నుంచే ఈ బేడీలు వేస్తారు. సరే, బేడీలు కదా వేయాలి, సంఖ్యలు కదా మొదటి వేయాలి. కానీ సంఖ్యలు ఫిలిష్తీయులు సంఖ్యలు శాంసోనుకు వేయలేదు. ఏం చేశారండి? మీరు చెప్పండి, ఏం చేశారు? అతని కన్నులను ఊడదీసి, బైబిల్లో చూడండి ఎంత జాగ్రత్తగా. ఇంత బలవంతుణ్ణి తాళ్ళతో కూడా కట్టేయాలా? తాళ్ళతో కట్టివేయకుండా ఏం చేశారు? దేవుని వాక్యంలో వారి కన్నులు ఊడదీశారు. రెండవది బంధించారని ఇక్కడ బైబిల్లో. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యలు రెండవ స్థానంలో ఉన్నాయి. మొదటి స్థానంలో కళ్ళు ఊడబీకారు, రెండవ స్థానంలో ఆయన బంధించారు. మూడవది ఆయన ఏం చేస్తున్నాడట చెప్దాం. ఏం చేస్తున్నాడండి? తిరగలి విసురువాడయ్యారు. ఒకటి కన్నులను ఊడదీశారు, రెండవది బంధించారు, మూడవది తిరగలి విసురుతూ ఉన్నారు. తిరగలంటే మా అమ్మమ్మ మా నాయనమ్మ వాళ్ళు ఇసిరే తిరగలు కాదండి. ఆ అపోహ పడవద్దు.
జైల్లో ఉండే తిరగళ్ళు ఎలాంటంటే సున్నం బట్టీల దగ్గర ఒక పెద్ద తిరగలి ఉంటుంది. అది ఒక ఎద్దు, ఒంటెద్దుకు కట్టి ఇలా తిప్పుతూ ఉంటారు. ఇప్పుడు శాంసన్ గారు ఏం చేస్తున్నారంటే సున్నపు బట్టి లాంటి ఒక పెద్ద తిరగటాన్ని విసిరేవాడుగా ఉన్నారు. మనం రాగులు విసురుతాం కదా, ఆ తిరగలి కానే కదండి, చాలా పెద్ద తిరగలి. యేసు ప్రభులు వారు ఒక మాట చెప్పారు, పిల్లల్ని ఒకవేళ గుడికి రానివ్వకుండా మీరుంటే, ఆటంకపరిచేవారుంటే వాళ్ళ మెడకు బైబిల్ ఏముందండి, పెద్ద తిరగలి రాయి కట్టుకొని ఏ సముద్రంలో దూకాలి? పసిఫిక్ సముద్రంలో. మిక్కిలి లోతైన సముద్రం ఏది? పసిఫిక్ సముద్రం. పసిఫిక్ సముద్రంలో వాళ్ళు దూకాలని బైబిల్లో వ్రాయబడి ఉంది. తిన్న తిరగలి కాదు, చిన్ని తిరగలి కాదు, పెసర్లు విసిరి తిరిగిలి కాదు, బియ్యము పిండి చేసే తిరగలి కాదు, అతి పెద్ద తిరగలని వాళ్ళ మెడకు కట్టుకొని మిక్కిలి లోతైన సముద్రంలోకి వెళ్ళాలని యేసు ప్రభులు వారు చెప్తా ఉన్నారు. అంటే నువ్వు చావాలని కాదు, కానీ శిక్ష అలా ఉంటుంది. ఇప్పుడు కూడా శాంసోను 3 పనులు జైల్లో చేస్తున్నాడు. ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నారంటే బ్లైండింగ్ నంబర్ 1. రెండవది బైండింగ్ అంటే కట్టబడ్డాడు. ఒకటి కన్నులు ఊడదీయబడ్డాయి. రెండవది బైండ్ చేయబడ్డాడు తాళ్ళతోటి, ఇత్తడి సంఖ్యలతోటి. మూడవది గ్రైండింగ్ అని అన్నాడు. గ్రైండ్ చేయడం అంటే మీ ఇంట్లో గ్రైండర్ ఉంటుంది కదా, ఆ గ్రైండ్ చేయడం. 3 విషయాలు. ఎంత పెద్ద బలవంతుడు చూసారా! పబ్లిక్గా 1000 మందిని చంపగలిగిన శక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఒక చిన్న కన్ను ద్వారా పాపము జరిగించి దేవుని తీర్పుకు ఆయన గురయ్యాడు. మనం నేర్చుకున్న మొదటి విషయము ఏంటండి? పాడకూడని పాట నంబర్ 1. రెండో విషయం ఏంటంటే చూడకూడని వాటిని ఆయన చూచాడు. చూడకూడని వాటిని ఆయన చూశాడు. నువ్వు దేన్ని తరచూ చూస్తున్నావో మీరు ఒకసారి ఆలోచన చేయండి. రాత్రిపూట అమ్మ నాన్నలు పడుకున్న తర్వాత ఏం చేస్తున్నాము? రహస్య స్థలాల్లో ఉన్నప్పుడు నీ సెల్ ఫోన్ ద్వారా నీవేం జరిగిస్తున్నావో అది దేవుడు జాగ్రత్తగా చూచే దేవుడిగా ఉన్నాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. 3వ విషయాన్ని మనం చూద్దాం. 16వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. అందరం కలిసి చదువుదామా? 16:4 పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అన్న స్త్రీని మోహింపగా అని బైబిల్లో చూస్తున్నాం. 3వ విషయం ఏంటంటే మొదటిది పాడకూడని పాట నంబర్ 1. రెండవది చూడకూడని వాటిని చూడడం రెండవది. మూడవది వెళ్ళకూడని స్థలానికి ఆయన వెళ్ళాడు. ఎక్కడైతే వెళ్ళకూడదో ఆ స్థలానికి వెళ్ళాడు. అంటే మీరు ఇక్కడ లేదు కదా పాస్టర్ గారు, వెళ్ళకూడని స్థలం అని ఎందుకంటున్నారు అని మీరు నన్ను అడగచ్చు. పిమ్మట అతడు షోరేకు అంటే ద్రాక్షల లోయ అని అర్థం ఉంది. రాసుకోండి మీకు ఇష్టమైతే. షోరేక్ అంటే ద్రాక్షల లోయ. ద్రాక్షల లోయలోనికి ఈయన నాజీరు కాబట్టి ఈయన వెంట్రుకలు కత్తిరించుకోకూడదు, మరి ద్రాక్ష పండ్లు తినకూడదు, ద్రాక్షరసము సేవించకూడదు, శవాలను ముట్టుకోకూడదు. మనోడు ఇవన్నీ చేస్తానే ఉన్నాడు. గమనించారా? ఇవన్నీ జరిగిస్తూనే ఉన్నాడు. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహించును. దెలీలా అనే స్త్రీ దగ్గరికి ఆయన వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. షోరేక్ అంటే ద్రాక్షల లోయ, గాజాలో వేశ్య, షోరేకులో ద్రాక్షల తోట. ఈ 2 నిషిద్ధము. దైవజనునికి నేను ఒక ప్రసంగం కూడా రాశాను చాలా రోజుల కిందట. దేవుడా దెలీలా ఎవరు కావాలి ఆయన జీవితంలో? దెలీలానే కోరుకున్నాడు. దేవుణ్ణి పక్కలో ఉంచాడు. ఆమె ఆయన్ని మోసం చేసి తన తొడ మీద పడుకోబెట్టి ఒక క్షౌరికుడిని పిలిచింది, క్షౌరం చేసి వాళ్ళని పిలిచింది. వాడు వచ్చి వెంట్రుకలన్నీ కూడా తీసివేశాడు. ఒక సెలూన్కి వెళ్ళాడు. మనం సెలూన్కి వెళితే ఒక 500 ఇస్తామేమో, సెలూన్కి వెళితే ఒక 1000 రూపాయలు ఇస్తామేమో. ఆడామ సెలూన్ పెట్టుకుంది. ఆ సెలూన్కి వెళ్ళాడు. ఖరీదు ఎంత? ఆయన కటింగ్కి ఖరీదు ఎంత అంటే ప్రాణం. గమనించండి, ప్రాణాన్ని తీసుకుంది ఆమె. సెలూన్కి వెళ్ళడం బాగానే ఉంది, కానీ ఆయన ప్రాణాన్ని తీయడానికి ఆమె ఇష్టపడినట్టుగా బైబిల్ గ్రంథంలో. ఆ పార్లర్కి వెళ్ళారు, బాగానే ఉంది, కానీ పార్లర్లో జరగకూడని విషయం జరిగినట్టుగా ఆమె నిద్రపుచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. నాజీర్ అంటే ప్రత్యేకించబడినటువంటి వాడు. వేషం దగ్గరికి పోకూడదు, ద్రాక్ష వనాల దగ్గరికి వెళ్ళకూడదు, ద్రాక్షరసం దగ్గరికి వెళ్ళకూడదు. గమనించారా? ఇంగ్లీష్లో ఏం రాస్తుందంటే ఆయన డౌన్ అని వ్రాయబడి ఉంది, అనగా కిందకు వెళ్ళాడని వ్రాయబడి ఉంది. ఆ హాగరు కూడా చూడండి, ఆమె ఐగుప్తుకు దిగిపోయింది అని వ్రాయబడి ఉంది. షోరేకులో
ఈయన దిగిపోయాడని బైబిల్ చెప్తా ఉంది. అంటే అప్లో ఉన్నటువంటి వాడు, ఎత్తులో ఉన్నటువంటి వాడు దిగిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. 3 విషయాలు గమనించాం. ఒకటి, పాడకూడని పాట. రెండవది, చూడకూడని వాటిని ఆయన చూచాడు. మూడవది, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. మనం వెళ్ళకూడని స్థలానికి వెళ్తామా? లేదు. ఇప్పుడు శాంసన్ చూడండి, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. అంటే ఒక బార్ దగ్గరికి వెళ్ళాడు, ఒక వేశ్య కొంపకు వెళ్ళాడని మనం నేర్చుకుంటున్నాం. సరే, ఇంకో మాట చెప్తాను నేను. 4వ విషయాన్ని మనం చూద్దాము. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచితిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే కానీ నా జనముల్లోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల్లో నుండి కన్యకను తెచ్చుకుంటకు వెళుచున్నావా అని అంటున్నారు కదండి. అంటే ఒక అన్యుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు మన శాంసన్ గారు. అంటే దీని విషయంలో నేనేం చెప్తున్నానంటే, ఒకటి, పాడకూడని పాట. రెండవది, చూడకూడని వాటిని చూడడం. మూడవది, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడం. ఇప్పుడు వివాహము చేసుకోకూడని వాళ్ళను వివాహం చేసుకుంటా ఉన్నాడు. గమనించారా? అమ్మ, మీ అమ్మాయి ఉంది, మీ అబ్బాయి ఉన్నారు. ఎవరికైతే మనం ఇయ్యొద్దు అనుకుంటామో పాప వచ్చి, డాడీ ఆయన లేకపోతే నేను బ్రతకలేనంటే నాన్న ఐస్ అయిపోతాడు కదా. నాన్న అమ్మాయి పాపం పోనివ్వండి, అబ్బాయిని మార్చుకుంటుందంట. వాడే మారతాడు. నిన్ను మార్చకపోతే మనం తీసుకెళ్ళి మన అందమైన అమ్మాయిని ఒక అన్యుడి చేతుల్లో పెట్టాం అనుకోండి. ఒక అందమైన అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారని ఆ క్రైస్తవేతరులకు ఇచ్చి ఈడ సున్నతి పొందిన వాడంటే బాప్తిస్మం లేనటువంటి వాడని అమ్మ నాన్నలు మాట్లాడుతున్నారు. మనోహ మాట్లాడుతున్నాడు, నాయన మన అమ్మాయిలు లేరా? బాప్సం తీసుకున్న అమ్మాయిలు లేరా? రక్షింపబడిన అమ్మాయిలు లేరా? మంచి బోధకులే అమ్మా నాన్నలు. మనోహ బోధిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఏం రాయబడి ఉంది? యెహోషువ గ్రంథంలో, ఒకవేళ నీ కుమారునికి అన్యుల్నిచ్చి నువ్వు పెళ్లి చేస్తే, అన్యురాళ్ళనిచ్చి నువ్వు పెళ్లి చేస్తే, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనంలో 4 విషయాలు ఉన్నాయి. ఒకవేళ నీవు అన్యురాళ్ళని పెళ్లి చేసుకుంటే, అన్యుని పెళ్లి చేసుకుంటే, చదువుదామా? వాళ్ళను వివాహం ఆడితే వారు నీకు ఉరిగాను, ఒకటి. రెండవది, బోనుగాను. మూడవది, మీ ప్రక్కల మీద కొరడాగాను. నాలుగవది, మీ కన్నుల్లో ముళ్ళుగాను ఉంటారని బైబిల్ చెప్తా ఉంది. 4 విషయాలు. ఒకవేళ నీ కుమారుణ్ణి అన్యునికిచ్చి పెళ్లి చేశావు అని అనుకో, ఉరిగా ఉంటారు వాళ్ళు. అంటే ఉరి అంటే మీకు తెలుసు కదా, ఈ గొంతుకు వేసుకొని ఫ్యాన్కి వేసుకొని ఉరి పెట్టుకొని చచ్చిపోతారే, అలా ఉంటారని చెప్తున్నాడు దేవుడు. ఇవి నా మాటలు కావు, బోనుగా ఉంటారంటున్నారు. తర్వాత నీ ప్రక్కల మీద కొరడాగా ఉంటారు. నీ మంచి బెడ్ మీద వాళ్ళు కొరడాగా ఉంటారు. మీ కన్నుల్లో ముళ్ళుగాను వాళ్ళు ఉంటారు అని చెప్తా ఉన్నారు. సరే, సాంసోను ఒక అన్యురాలని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్ళి నిలబడిందండి? నిలబడలేదు. మళ్ళా సాంసోన్ ఎప్పుడో గొర్రెపిల్లని తీసుకొని భార్యను చూడ్డానికి అని వెళితే ఆ మామగారు ఏం చేశారు? ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసి, అంతకంటే అందమైన మరదలుంది, మరదలను పెళ్లి చేసుకోమంటే ఈయనకేమాత్రం కూడా ఇష్టం లేకుండా, బైబిల్లో ఏముందంటే ఎద్దును గాడిదను జత చేయొద్దు అని ఉంది. గమనించండి, ఎక్కడో ఆ రూతు లాంటి మంచి వాళ్ళు ఉండి ఉండొచ్చు, నేను కాదని చెప్పడం లేదు. కానీ అన్నిసార్లు రూతు లాంటి వాళ్ళు మనకు దొరుకుతారన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎవరినైతే వివాహము చేసుకోకూడదో అలాంటి వాళ్ళను వివాహం చేసుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అమ్మ, మీ అమ్మాయిలకు మీ అబ్బాయిలకు వివాహం అప్పుడు ప్రార్థన చేయండి. అన్య జనులనిచ్చి వివాహం చేయొద్దండి. అన్యులతో వియ్యమందొద్దండి. అన్యులతో వియ్యమందితే వాళ్ళు ఇంకా ఏవేవో కార్యక్రమాలు చేస్తారు. ఎంతమంది నాన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎంతమంది అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీకు యవనస్తురాలైన అమ్మాయిలు మీకు ఉండి ఉండొచ్చు, యవనస్తురాలైనటువంటి అబ్బాయిలు మీకు ఉండి ఉండొచ్చు. ప్రభువా, ఒక విశ్వాసి అయినటువంటి వాడిని మాకు దయచేయమని ఇప్పటి నుండే మీరు ప్రార్థన చేయండి. నేను ఇంకో మాట కూడా చెప్తానంటే, గుడికి రానివాడు ఎవడైనా సరే, గుడికి రానివాడు అన్యునితో సమానమే. ప్రార్థన చేయనివాడు అన్యునితో సమానమే. దేవుని మందిరానికి రానివాడు అన్యునితో సమానమే. గమనించండి, ఈ మాటలు గమనించండి. 5వ మాట చెప్పి నేను ముగిస్తాను.
న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, న్యాయాధిపతులు 16:28 ఏమంటున్నాడు శాంసన్ గారు? అప్పుడు శాంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టెను. 5వ విషయం ఏంటంటే, చేయవలసిన పని ఆయన చేశాడు. 1, పాడకూడని పాట పాడాడని మనం నేర్చుకున్నాం. 2వది, చూడకూడని వాటిని చూచాడని మనం నేర్చుకున్నాం. 3వది, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడని మనం నేర్చుకున్నాం. 5వది, ఎవరినైతే పెళ్లి చేసుకోకూడదో అలాంటి అన్యురాలని పెళ్లి చేసుకున్నారని గమనించాం. ఇప్పుడు 5వ విషయం ఏంటంటే, తాను చావకముందు చేయవలసిన పని ఆయన చేశాడు. ఏంటా చేయవలసిన పని? యెహోవాకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులు ఒక్కమారే దండించి పగ తీర్చుకొనేమో అని యెహోవాకు మొరపెట్టెను. మీరు శాంసోను జీవితం చదివితే శాంసోను 2 సార్లు ప్రార్థన చేశాడండి. ఎన్నిసార్లు అండి? 2 సార్లు. 1, దప్పిక అయినప్పుడు ప్రార్థన చేశాడు. 15వ అధ్యాయము 18వ వచనంలో దప్పికైనప్పుడు ప్రార్థన చేశాడు. ప్రభువా, నా నోరు ఎండిపోతూ ఉంది, నా నాలుక ఎండిపోతుంది, నీటి కోసమని ప్రార్థన చేశాడు. 2వది, చావకముందు. ఇది కూడాను ఎలాంటి ప్రార్థన అంటే పగ తీర్చుకునే ప్రార్థన. ఇది మామూలు ప్రార్థన కాదు, ఇది పగ తీర్చుకునేటటువంటి ప్రార్థన. ఒకసారి ప్రభు నందు నిధించిన పెద్ద దినకరన్ గారిని ఎవరో అడిగారు, అయ్యా, బైబిల్లో మీకు ఇష్టమైన వచనం ఏంటంటే 16:28 నాకు చాలా ఇష్టము. అప్పుడు శాంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా, దయచేసి ఈసారి మాత్రం నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులు ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాను వేడుకొను. 3 విషయాలు ఆయన అడుగుతున్నాడు. జ్ఞాపకము చేసుకో, నంబర్ 1. 2వది, నన్ను బలపరచు. 3వది, పగ తీర్చుకోనిమ్ము అని అంటున్నాడు. పగ ఉంది ఆయన హృదయంలో. చేయవలసిన పని ఆఖరి నిమిషంలో, ఆయన జీవిత ఆఖరిలో ఆయన జరిగించాడు. సరే, దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. 2 స్తంభాలను పట్టుకున్నాడు. దాగోను దేవత గుడిలో 2 స్తంభాలు పట్టుకున్నాడు. దాన్ని ఇలా విరగొట్టినప్పుడు తన జీవితకాలం అంతా ఎంతమందిని చంపాడో అంతకంటే ఎక్కువ మందిని ఆ దాగోను దేవత గుడిలో ఆ రూపంతా పడిపోయి మనుషులందరూ చనిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. బంధించబడి ఉన్నాడు. 2 స్తంభాలు పట్టుకొని ఉన్నాడు. బలవంతుడు. దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినందువలన వారందరిని చంపినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. చివరి ప్రార్థన దేవుడు విన్నాడు. యేసు ప్రభుల వారు కూడా శిలువలో వేలాడుతున్నప్పుడు, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనంటే యేసు ప్రభుల వారు జ్ఞాపకం చేసుకున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, పరిశుద్ధులు ఉండే స్థలంలో నీవు నాతో ఉంటావని చెప్పాడు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఆ దొంగ చివరి ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమందు నీ ప్రార్థన, నా ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. నీవు చేసిన ప్రార్థన దేవుడు వినే దేవుడుగా ఉన్నాడు. వాటికి జవాబిచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన కూడా చనిపోయాడు. ఆ మహాల్లో ఆయన కూడా చనిపోయాడు. ఆ భవనం క్రింద పడి శాంసన్ కూడా మృతి చెందినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అన్ని జనులు వాళ్ళు విశ్వాసులైతేనే మనం వివాహం చేసుకోవడానికి అనుమతి ఉంది. ప్రియమైన బిడ్డలారా, వాళ్ళ కూడని స్థలాలకు వెళ్తున్నారా? చేయకూడని పనులు జరిగిస్తున్నారా? పాడకూడనటువంటి పాటలు పాడుతున్నారా? దేన్ని చూడొద్దని ప్రభు సెలవిచ్చాడు అది చూస్తూ ఉన్నారా? జాగ్రత్త. శాంసోన్ను దేవుడు వదిలిపెట్టలేదు. కనులకు ఆయన తీర్పు తీర్చాడు. ఆయన నోటికి ఆయన తీర్పు తీర్చినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. వివాహం విషయంలో కూడా దేవుడు తీర్పు తీర్చాడు, ఒట్టిగా వదిలిపెట్టలేదు. ప్రియమైన బిడ్డలారా, వెళ్ళకూడని స్థలాలకు ఆయన వెళ్ళినట్టుగా బైబిల్ మనకు సెలవిస్తుంది. గమనించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొంచున్నాం. ప్రభువా, ఆయన శాంసోను జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మేము గమనించాం. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసునామం బట్టి అడుచున్నాం తండ్రి. ఆమెన్.